ఇక ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటరు, నెత్తుటేర్లు, అడవిలో నెత్తుటేర్లు కాదు, నెత్తుటేర్లను పారించడం కోసం జనావాసాలను వదిలి అడవి మార్గంలో పట్టినటువంటి వాళ్ళది తప్పు ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు చావడానికి సిద్ధమైపోయినటువంటి వాళ్ళు సస్తే పెద్ద బాధపడాల్సింది కూడా లేనటువంటి పరిస్థితి. ఎవడు బొమ్మనడు మీరు? ఎస్, మీరు ప్రజల్లో కావాల్సినటువంటి చైతన్యం నింపడానికి ప్రజాస్వామ్యయుతంగా అనేకమైనటువంటి ఎన్నికలు ఉంటాయి. మీరు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రతినిత్యము ప్రజలను చైతన్యపరచడానికి సభలు, సమావేశాలు, మీడియాలు, చర్చలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో పాల్గొనవచ్చు. అవన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిన రోజే మీరు చచ్చిపోతారని తెలుసు. 2026 కల్లా దేశంలో నక్సలైట్లే ఉండరనేటువంటి దాన్ని, ఎందుకంటే నక్సలైట్లు అనేది ఈ ఛత్తీస్గఢ్, కొంత మధ్యప్రదేశ్ మార్గము, కొంత ఆంధ్ర తెలంగాణ బార్డర్లలో మాత్రమే ఇంకా మిగిలి ఉన్నారు. మిగిలిన చోట దేశమంతా నక్సలైట్లు లేరు. కేవలం ఇక్కడ కొంత బీహారు ఆ కొంత బెల్ట్ మాత్రమే ఉన్నది. కొంత ఈ దండకారణ్యం నుంచి కింద అడవులకు సంబంధించి పైనకి పోయేంత వరకు కూడా ఇక్కడ వరకు మాత్రమే ఉన్నారు. ఈడ మాత్రమే ఇంకా ఈ పనికిరాని సిద్ధాంతం, ఎస్, నక్సలైట్ల సిద్ధాంతం పనికిరానిది. పనికొచ్చేది ఉంటే మీరు దొంగల లెక్క అడవులలో ఉండాల్సినటువంటి అవసరమే లేదు. అడవులను కాపాడాలంటే, అడవి బిడ్డలను కాపాడాలంటే మీరు ఈ నక్సలైట్ల అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. అడవి బిడ్డలను చైతన్యపరచండి, అడవి బిడ్డల దగ్గరికి పోయి మాట్లాడండి, ఎన్నికల్లో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి, అడవి బిడ్డలే గెలిచేలాగా ప్రయత్నం చేయండి. ఏ అడవిని కూడా మేము ఏ కార్పొరేట్ కంపెనీకి ఇవ్వకుండా చేస్తామనేటువంటి మాట చెప్పండి. అడవులను పెంచేటువంటి ఇవి ఏదైనా చేసుకోవచ్చు. కానీ అవన్నీ వదిలేసి కేవలం ఇష్టానుసారంగా ఇప్పుడు ఒకేసారి 31 మంది ఈ మధ్యన ఎన్కౌంటర్, అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. జవాన్లు కూడా ఇద్దరు చచ్చిపోయారు పాపం. వాళ్ళకు కూడా నివాళి అర్పించాలి. ఇక్కడ జవాన్లు రాజ్యాంగం ప్రకారం కాల్చిరు, వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా కాల్చిరు నక్సలైట్లు. 31 మంది అని చెప్తున్నారులే కానీ ఎక్కడికి పోయినా దొరుకుతారు. 1000 మంది లొంగిపోతున్నారు, 100 మంది లొంగిపోతున్నారు. ఇక ముఖ్యమైనటువంటి నాయకులు లొంగిపోవడమే మిగిలిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి, ఈ నక్సలైట్ ఎఫెక్ట్ ఏరియాలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కలిపి నక్సలైట్లు ఉండేది 1000 మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళే. ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా చచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో దయచేసి నక్సలైట్లంతా లొంగిపోరి. ఎస్, ప్రజలకు అన్యాయం జరిగితే సిద్ధాంతాలకు సంబంధం లేకుండా ఏ విషయంలోనూ పోవచ్చు. ఉదాహరణ చెప్తాం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లనే న్యూ డెమోక్రసీ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి పనిచేసినాయి. జేఏసీలో న్యూ డెమోక్రసీ పార్టీ, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పరంగా బద్ధశత్రులైనటువంటి వాళ్ళు, కానీ జేఏసీలో కలిసి ఉన్నాయి భారతీయ జనతా పార్టీ, న్యూ డెమోక్రసీ. ఎందుకు? తెలంగాణ అంశం అనేటువంటిది ముఖ్యం కాబట్టి తెలంగాణ అంశంలో భాగంగా న్యూ డెమోక్రసీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన అనేకమైన జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు. సో సమస్యకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా కలిసిపోవచ్చు, ఎవరైనా కలిసి మాట్లాడుకోవచ్చు. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనము, రాజ్యాంగం యొక్క గొప్పతనము. ఎవరైనా మాట్లాడుకోవచ్చు. హింస అనేటువంటిది ఎప్పటికి కూడా మంచిది కాదు. కానీ హింసను కోరుకున్నటువంటి నక్సలైట్లు అదే హింసలో చనిపోయారు. బుల్లెట్ను కోరుకున్నటువంటి నక్సలైట్లు ఆ బుల్లెట్కే బలైపోతున్నారు. సాధించింది ఏమైనా ఉందా నక్సలైట్ల వల్ల? ఏమి లేదు. ఎంతసేపు చెప్తే మేము దొరలకు భూములు వంచేసినాం, భూస్వామ్య పెత్తందారుల భూములు వంచినటువంటి మాట చెప్తారు. ఇంకో రకమైనటువంటి భూస్వాములు వచ్చారు, ఇంకో రకమైనటువంటి వెంచర్లు పెరుగుతున్నాయి, ఇంకో రకమైనటువంటి జరుగుతున్నాయి తప్ప నక్సలైట్ల పట్ల జరిగింది ఏమీ లేదు. అనవసరంగా గ్రామాల నుంచి వెళ్ళిపోయి ఇంకేదో జరిగిపోయిందో తప్ప వాళ్ళు ఇంకేం చేసింది ఏమీ లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.